మనము గట్కాలి కాళికా మాత మందిరాన్ని దర్శించుకున్న తర్వాత, అలాగే పక్కనున్న వినాయకుని కూడా దర్శించుకున్న తర్వాత మనము కాలభైరవ స్వామికి వెళ్ళడం జరుగుతుంది. మనకు దారి మధ్యలో కూడా చాలా టెంపుల్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే మనకు ఈ రూట్ వచ్చేసి గట్కాళికా మాత పక్క సైడ్ నుంచి మనకు ఈ రూట్ ఉండడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ రూట్ వచ్చేసి 2 నుంచి 3 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. మనం ఈ మార్గం గుండా మనము కాలభైరవ స్వామిని చేరుకోవడం జరుగుతుంది. మీకు కనపడుతున్న నదే మనకు పిప్రా నది అంటారు. ఈ నది ఒడ్డునే కాలభైరవ స్వామి టెంపుల్ నిర్మించడం జరిగింది. మీకు కనపడుతున్నది కాలభైరవ స్వామి టెంపుల్ యొక్క ప్రధాన ద్వారము. దీని ముందట మనం ఆటో పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ముందుకెళ్దాం. కాలభైరవ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది నగర సంరక్షక దేవతగా అయిన కాలభైరవుని అంకితం చేయబడినది. పిప్రా నది ఒడ్డున ఉన్న ఇది నగరంలో అత్యంత చురుకైన దేవాలయాల్లో ఒకటి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు సందర్శిస్తారు. దేవతలకు సమర్పించే నైవేద్యంలో ఇక్కడ ముఖ్యంగా మద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుత ఆలయ నిర్మాణము పాత ఆలయ అవశేషాలపై నిర్మించబడింది. అసలు ఆలయాన్ని భద్రసేన అనే అస్పష్టమైన రాజు నిర్మించాడని నమ్ముతారు. దీని గురించి స్కంద పురాణంలో అవంతి ఖండంలో ప్రస్తావించబడినది. ఈ ఆలయం వచ్చేసి 9-13వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయ గోడలు ఒకప్పుడు మాల్వ చిత్రాలతో అలంకరించబడ్డాయి. అయితే ఈ చిత్రాల జాడలు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆలయ నిర్మాణం మరాఠా ప్రభావాన్ని చూపిస్తుంది. స్థానిక సంప్రదాయం ప్రకారము 3వ పానిపట్ యుద్ధంలో అంటే 1761 ఈడీలో మరాఠా ఓటమి తర్వాత మరాఠా జనరల్ మహాదాసి షిండే ఉత్తమ భారతదేశంలోని మరాఠా పాలనను పునరుద్ధరించడానికి తన పోరాటంలో విజయం కోసము ప్రార్థిస్తూ తన పాగ్రి అంటే తలపాకను దేవతకు సమర్పించాడు. మరాఠా శక్తిని విజయవంతంగా పునర్జీవింపజేసిన తర్వాత అతను ఆలయ పునరుద్ధరణకు చేపట్టాడు. ఈ ఆలయం కాలభైరవకు అంకితం చేయబడింది. దేవత యొక్క చిత్రము కుంకుమ లేదా సింధూరంలో పొరాలుగా ఉన్న రాతి రూపంలో ఉన్న ముఖము, దేవత యొక్క వెండి తల మరాఠా శైలి పాంగ్రితో అంటే తలపాకము అలంకరించబడి ఉంటుంది. ఇది మహారాజా దాసి షిండే కాలం నాటి సంప్రదాయం. అష్టభైరవ అనగా 8 భైరవులు అనే అర్థము. ఆరాధన శైవ సంప్రదాయంలో ఒక భాగము మరియు కాలభైరవుడిని వారి ప్రధానుడిగా భావిస్తారు. కాలభైరవుని ఆరాధన సంప్రదాయంగా కపాలి మరియు అఘోర వర్గాలలో ప్రాచుర్యము పొందింది మరియు ఉజ్జయినికి ఈ వర్గాలు ప్రాముఖ్యత కేంద్రంగా ఉంది. కాలభైరవుడు ఉజ్జయినికి సంరక్ష దేవత. అతని పట్టణానికి సేనాధిపతిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు.
అలాగే భక్తులు మద్యం సీసాలను పూజారికి అప్పగిస్తారు. అతను మద్యంను సాసర్లు పోస్తారు. తర్వాత అతను ప్రార్థనలు చేసి సాసను దేవత పెదవుల దగ్గరకు తీసుకువెళ్తాడు. వాటిని చీలిక ఉంటుంది కాబట్టి అతను ప్లేట్ను కొద్దిగా వంచుతాడు మరియు మద్యము మాయమవడం ప్రారంభమవుతుంది. బాటిల్లో దాదాపు 1/3 భక్తుడికి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆలయ పూజారులు అలాగే అనేక మంది భక్తులు ఆ చీలికలో ఎటువంటి అపోహం లేదని మరియు భక్తులు నమ్ముతున్నారు. అలా మేము కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము బయలుదేరడం జరిగింది. మేము ఇప్పుడు సందర్శించింది మంగళగాం. ఇక్కడ వచ్చేసి మనకు ఏమైనా దోషాలు ఉన్నా కానీ అలాంటి దాని మీద మనకి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఆ దోషాలన్నీ నివారించడం జరుగుతుంది.